సునీల్ గారు, అందరి ఫేవరెట్ గోల్డ్. ఒక ఇండివిజువల్ ఇన్ ఇండియా, ఒక ఫ్యామిలీ ఎంత గోల్డ్ హోల్డ్ చేయొచ్చు? మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎంత గోల్డ్ ఉంచుకోవచ్చు నేను ఇంట్లో? గోల్డ్ ఎంతైనా ఉంచుకోవచ్చు సార్. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే బిల్స్ లేకుండా, రిసీట్స్ లేకుండా ఎంతవరకు ఉంచుకోవచ్చు? ఓహో, విత్ రిసీట్స్ ఉంటే మీరు కేజీ గోల్డ్ కూడా ఉంచుకోవచ్చు. బిల్స్ ఓకే. మేము ఇన్కమ్ ట్యాక్స్ అడిగినప్పుడు బిల్ చూపించగలిగారు అనుకోండి, మీరు 10 కేజీలు కూడా ఉంచుకోవచ్చు. బట్ వితౌట్ బిల్స్ సిబిడిటీ రూల్ సర్క్యులర్ ప్రకారము ఒక మ్యారీడ్ ఉమెన్ అయితే 500 గ్రామ్స్ 50 తులాలు 50 తులాలు ఉంచుకోవచ్చు. ఓకే, 50 తులాల వరకు మీకు రిసీట్స్ లేకపోయినా పర్లేదు. పెళ్లి కాకపోతే? పెళ్లి కాకపోతే 250 గ్రామ్స్ అంటే 25 తులాలు. 25 తులాలు. మెన్ అయితే ఒక 100 గ్రామ్స్ అంటే 10 తులాలు. 10 తులాల వరకు మనం రిసీట్స్ చూపించకపోయినా ఉంటే యాక్సెప్టబుల్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం. దానికంటే ఎక్కువ ఉంటే రిసీప్ట్ చూపించాలి, మీరు ఎప్పుడు ఉన్నారో, ఎక్కడ నుంచి వచ్చింది, సోర్సెస్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇద్దరు కూతుళ్ళు భార్య ఉంటే భార్యకి 1/2 కిలో, ఇద్దరు కూతుళ్ళకి 1/2 కిలో మంది ఒక 100 గ్రామ్స్, 1 కిలో 10 గ్రామ్స్, 110 తులాలు ఉంచుకోవచ్చు ఒక ఫ్యామిలీ వితౌట్ రిసీట్స్. వితౌట్ రిసీట్స్. దాని ఫర్దర్ దానికి మనం రిసీట్స్ చూపించగలగాలి. రిసీట్ చూపించగలగాలి. రేపు ఎప్పుడైనా వెరిఫికేషన్ వచ్చినప్పుడు చూపించగలగాలి. సో అంటే ఇక్కడ ఒక బల్బ్ వెలుగుతుంది నాకు. అంటే ఇప్పుడు మేము ఏ ల్యాండ్ ప్రొసీడింగ్స్లో వచ్చిన క్యాష్ ఉన్నట్లయితే ఎవరి దగ్గర అయినా, దాన్ని కనుక మనం కింద మీద పడి గోల్డ్గా మార్చుకుంటే, మన దగ్గర ఇప్పటి వరకు గోల్డ్ లేకపోతే విత్ ఇన్ దిస్ లిమిట్ 1 కిలో గోల్డ్ కొని పెట్టుకుంటే నాకు అది సేఫ్. ఎవడో క్వశ్చన్ చేయడు. ఇంకా అంటే అప్ టు 1 కిలో వరకు చేయకూడదు కదా ఇప్పుడు. అవసరం లేదు కాబట్టి ఫర్దర్ అయితే నేను రిసీట్లతో పెట్టుకోవాలి. దాని సోర్సెస్ చెప్పాలి. అట్లనే క్యాష్ విషయానికి వస్తే దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయి? ఇంత క్యాష్ మించి పెట్టుకోకూడదు ఇంట్లో అని? క్యాష్ మించి సోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పెట్టుకోవచ్చు, దానికి లిమిట్ ఏం లేదు ఇలా. ఓకే. మరి ఫారెన్ కరెన్సీకి ఉంటుంది. ఫారెన్ కరెన్సీ మనకి $2000 వరకు యాక్సెప్టెడ్ సార్. $2000 పర్ పర్సన్ ఆర్ పర్ ఫ్యామిలీ? పర్ పర్సన్ $2000 వరకు. అంటే ఆ పర్సన్ అంతా ఎర్నింగ్ అయి ఉండాలేమో మళ్ళీ. ఇప్పుడు నాకు 10 మంది పిల్లలు, సోర్సెస్ అయితే ఉండాలి కదా. సోర్సెస్ ఉండాలి, కానీ అది కూడా $2000 మించి పెట్టుకోనికి లేదు. ఫారెన్ కరెన్సీ. అంటే ఇప్పుడు కరెన్సీ బ్యాన్ అయిపోతుందని చెప్పేసి మొత్తం ఫారెన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి పెట్టుకుందంటే అవదు. లేదు. ఎన్ని ట్విస్టులు సార్ మీ ఇన్కమ్ ట్యాక్స్లో. రెగ్యులేట్ చేయాలి కదా సార్ మరి. సో ఫారెన్ కరెన్సీ కూడా $2000 మించి ఇంట్లో పెట్టుకోకూడదు. గోల్డ్ వితౌట్ రిసీట్స్ ఈ లిమిట్స్ దాటి పెట్టుకున్నా ఇబ్బంది. ఇన్ని రూల్స్ పెట్టారు కదా సార్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. లాకర్లో ఉండేదానికి కూడా రూల్ పెడితే అయిపోయింది కదా సార్. లాకర్స్లో పెడుతున్నారు తెలుసా క్యాష్ చాలా మంది. క్యాష్ లాకర్స్ యాక్చువల్లీ బ్యాంక్ వాళ్ళ పరిధిలో ఉంటాయి, కానీ లాకర్ పెట్టేటప్పుడు ఏం పెడుతున్నారో అని వెరిఫై చేసుకొని చేయరు కదా. లాకర్లో పెట్టేటప్పుడు వస్తువులు అసలు బ్యాంక్ వాళ్ళు చూడరు. అది సీక్రెట్ ప్రైవసీ, దాంట్లో కాన్ఫిడెన్షియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. కానీ లాకర్లో ఆర్నమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, క్యాష్ వాళ్ళు కూడా ఉంటారని నా డౌట్. ఇండియాలో ఉండొచ్చు, మేబీ కొంతమంది మిస్యూజ్ చేస్తారు కదా. డిపాజిట్ చేయలేని క్యాష్ లాకర్స్లో ఉంటుంది, లెక్క చూపించలేని గోల్డ్ కూడా. రేపు ఎప్పుడైనా డిమాండేషన్ లాగా వచ్చినప్పుడు ఏం చేసుకుంటారు? అది ఒక్కటి తెలుసుకుంటే లైఫ్ సింపుల్ అవుతుంది సార్. అదే మీ జనాలంతా ఎంత సంపాదిస్తున్నాం, ఎంత పెరిగిందని చూస్తున్నారు, కానీ దీంట్లో ఎంత తినగలిగే ఫామ్లో ఎంత ఉంది, ఎంత అనుభవిస్తాం ఈ లైఫ్ కన్నా చూడలేదు. అది కూడా కరెక్టే. 60 ఏళ్ళు వచ్చే లోపల 60 కోట్లు సంపాదిస్తున్నాను, కానీ 60 ఏళ్ళ తర్వాత 60 కోట్లు కూడా 6% కూడా తెలియదు అనే విషయం అర్థం కావట్లా. గ్రేట్. ఇంకా ఇప్పుడు పెరుగుతుంది సార్, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వీడియోస్ రెగ్యులర్గా చూడడం వల్ల మార్కెట్లో పెరుగుతుంది. అంటే ప్రీవియస్ లాగా లేదు, బట్ ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్కి. చాలా విషయాలు క్లారిఫై అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్న సాధక బాధకాలు, ఎన్ఆర్ఐ ఆయనకున్న సాధక బాధకాలు, ఎన్ఆర్ఐ దగ్గర ప్రాపర్టీ కొన్నప్పుడు వచ్చే మనం ఇప్పుడు మాట్లాడేవన్నీ కూడా ఆల్మోస్ట్ రియల్ టైంలో వచ్చే ఇష్యూస్. డైలీ ఒక 10 కాల్స్ అని వస్తూ ఉంటాయి దీని రిలేటెడ్ ఇష్యూస్. మేము ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేదానికి క్యాపిటల్ గెయిన్కి ట్యాక్స్ కట్టాలి కదా అని అడుగుతారు అందరూ. కొంతమంది అయితే పూర్తి అవగాహన లోపంతో, సార్ మీరు 12% వస్తుందని చెప్తారు రిటర్న్స్, కానీ ట్యాక్స్ 12.5 అంటే కదా ఇంకా మాకేం వస్తుంది అంటారు. అంటే వాళ్ళకి వచ్చిన గెయిన్స్ మీద అనుకోరు, ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు కదా, ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఎక్కువ పెరిగిపోయింది మార్కెట్లో. అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వచ్చిన గెయిన్స్ మీద 12.5 అన్న విషయం తెలుసుకోరు. వచ్చేదే 12 అన్నారు, మళ్ళీ 12.5 ట్యాక్స్ కడితే ఇంకా నాకే లాస్ కదా అంటున్నారు. ఇంకా తెలివైన వాళ్ళు, అరే బాబు వచ్చే దాంట్లో ఇన్ఫ్లేషన్ ఎంత పోద్ది, ట్యాక్స్ ఎంత పోద్ది, నీకేం మిగిలిందని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే. సో అయితే మనకి ఇప్పుడు సెక్షన్ 54F ద్వారా ఈక్విటీ గెయిన్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ గెయిన్ ద్వారా వచ్చిన అమౌంట్ని ట్యాక్స్ కట్టకుండా ఉండే అవకాశం ఉంది కదా, ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు కదా. అసలు ఈ సెక్షన్ 54F ఏంటి, సెక్షన్ 54 ఏంటి, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని ఏ విధంగా మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు, మా ప్రేక్షకుల కొరకు ఒకసారి వివరించండి. ఇప్పుడు సెక్షన్ 54F ఈ 2 సెక్షన్స్ నుంచి మాట్లాడితే, 54 ఏంటంటే సేల్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. మీరు ఏమమ్మారు? సేల్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అమ్మారు. అమ్మేసి వెంటనే
ఇంకొక హౌస్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉన్నారు, కమర్షియల్గా ఉండలేదు. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అమ్మి రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉన్నారు. ఓకే, ఇది సెక్షన్ 54. 54 ఇప్పుడు నేను రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మి స్థలం కొనడానికి వీలు లేదు, లేదు, కమర్షియల్ ప్రాపర్టీ కొనడానికి వీలు లేదు, లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీనే కొనాలి. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొన్నప్పుడు ఎగ్జామ్షన్ వస్తుంది. ఎగ్జామ్షన్ ఎట్లా అంటే ఇది క్లెయిమ్ చేసుకోవడానికి లెట్స్ సే మీరు ఒక 50 lakhs పెట్టి ప్రాపర్టీ అమ్మారు, దాంట్లో మీకు క్యాపిటల్ గెయిన్ ఒక 10 lakhs ఉంది, 40 lakhs ఆల్రెడీ మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ప్రీవియస్, 10 lakhs క్యాపిటల్ గెయిన్ కదా, ఆ 10 lakhs మాత్రం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది, ఓన్లీ గెయిన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. సెక్షన్ 54లో ఇది ఎన్ని రోజుల్లోపు ఇన్వెస్ట్ చేయాలి నేను? ఇప్పుడు మనకి ఇది 2 years ఉంటుంది మనకి పర్చేస్ చేయడానికి అయితే. ఓకే, కన్స్ట్రక్షన్కి అయితే 3 years ఇస్తాడు, 3 years ఉంటుంది. 3 years ఉంటుంది. 54Fకి ఏంటంటే సేల్ ఆఫ్ అదర్ దెన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, అంటే మీరన్న మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈక్విటీ షేర్స్ కానీ, ఓకే, కమర్షియల్ ప్రాపర్టీ కానీ. ఓకే, ఓ కమర్షియల్ ప్రాపర్టీ ప్రొసీడింగ్స్ కూడా సెక్షన్ 54F కిందకి వస్తుంది, 54 కిందకి రాదు. 54లో ఓన్లీ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓహా, 54Fలో అదర్ దెన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ మీరు సెల్ చేసేది, బై చేసేది రెసిడెన్షియల్ ప్రాపర్టీ. రెండు కేసెస్లో కామన్ ఏంది, మీరు కొనేది మాత్రం రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. రెసిడెన్షియల్ కొనాలి. మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు సార్, ఇల్లు కొనుక్కుంటేనే ఇస్తాము ఎగ్జామిషన్. అమ్మింది ఆ కేసులోనేమో ఇల్లు అమ్మారు, ఇక్కడనేమో అదర్ దెన్ ఇల్లు అమ్మారు. ఓకే, ఒక్క నిమిషం సార్, దీన్ని ఇంకోసారి నేను క్లారిఫై చేస్తా. సెక్షన్ 54 అనేది రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అవును, మీరు ల్యాండ్ అమ్మినా వర్తించదు, అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మినా వర్తించదు, కమర్షియల్ ప్రాపర్టీ అమ్మినా వర్తించదు. సెక్షన్ 54లో నేను రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మినప్పుడు నేను అమ్మిన దానికి కొన్నదానికి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది నా ప్రాఫిట్గా పరిగణిస్తారు. ఇప్పుడు నాకు కనుక ఒక ట్రాన్సాక్షన్లో ₹1,00,00,000 కొన్ని 2 కోట్లకు అమ్మితే ₹1,00,00,000 లాభం వస్తే ఈ వచ్చిన మొత్తం లాభాన్ని నేను ఇంకొక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటే నేను దీనికి ట్యాక్స్ పే చేసిన అవసరం లేదు. ఈ కొనబోయే ప్రాపర్టీని నేను మొదటి ఇక్కడ అమ్మిన దగ్గర నుంచి 2 సంవత్సరాల లోపు కొనాలి, అదే నేను కన్స్ట్రక్షన్ మొదలు పెడితే 3 ఏళ్ల లోపు కన్స్ట్రక్షన్ పూర్తి చేయొచ్చు. ఓకే, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను సార్. ఏంటంటే చాలా మంది ఇప్పుడు 2 years టైం ఇచ్చాం కదా కొనడానికి, లాస్ట్ 1 monthలో కొందాంలే, అప్పటిలోపు ఫండ్స్ వాడుకుందాం అనుకుంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు ₹1,00,00,000 ప్రాఫిటే వచ్చింది అనుకో, 1 yearకి యూజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ అలా లేదు. CGAS అకౌంట్ అని ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ కేటగిరీలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏదైతే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అమౌంట్ తీసుకెళ్ళి ఆ అకౌంట్లో పార్క్ చేయాలి. ఓకే, పార్క్ చేసినప్పుడే మీకు ఆ బెనిఫిట్ ఈ ప్రజెంట్ ఇయర్ ఐడియాలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్యాపిటల్ గెయిన్ అకౌంట్లో పార్క్ చేసినప్పుడు నాకు బ్యాంకర్ ఇంట్రెస్ట్ ఇస్తాడా? ఇంట్రెస్ట్ ఇస్తాడు, దానికి ఇస్తాడు, కానీ దీన్ని టచ్ చేయకూడదు. మీరు అది మీరు మిస్యూజ్ చేసి డైవర్సిఫై చేసి వేరే పర్పస్కి వాడద్దు. మీరు చెప్పింది ఏంది, ఇల్లు అమ్మాయిని ఇల్లు ఉంటా అన్నారు, కొనడానికి టైం ఇచ్చాము, ఆ టైంలో మీరు వేరే చేయొద్దు, దాని గురించి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేసి పెట్టాలి. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లోనే ఈ ఫండ్స్ మేనేజ్ చేయాలి. ఫండ్స్ అట్లానే ఉంచాలి. అది అవ్వగానే ప్రాపర్టీ దొరకగానే ఇది అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ కొనేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక సినారియో, ఈ సెక్షన్ 54లోనే నేను రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మాను, ఈ మంత్ అమ్మాను, జూన్లో అమ్మాను 2025, కానీ 2024లో నేను ఆల్రెడీ ఒక ప్రాపర్టీ కొన్నాను, దీన్ని దానికి వాడుకోవచ్చా? బిఫోర్ 1 year కూడా వాడుకోవచ్చు. బిఫోర్ 1 year ఆర్ ఆఫ్టర్ 2 years ఫర్ బై, ఓకే, 3 years ఫర్ కన్స్ట్రక్షన్. పర్ఫెక్ట్ సార్, ఇది సెక్షన్ 54. దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ అప్లికేబుల్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్ అండ్ బయింగ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. నెక్స్ట్ పాయింట్, మీరన్న 54F వస్తే అమ్మింది కమర్షియల్ కావచ్చు, ప్రాపర్టీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ అరైవ్ అయిన దాంట్లో అప్పుడు ఇక్కడ వచ్చిన గెయిన్స్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, రెసిడెన్షియల్లో టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆ సెక్షన్కి ఈ సెక్షన్కి డిఫరెన్స్, సపరేట్ సెక్షన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మి రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు మీరు ఓన్లీ గెయిన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, గెయిన్ అమౌంట్ అంటే మీకు వచ్చిన ప్రాఫిట్, పాత ప్రాపర్టీలో ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అది పెడితే మీకు ఆ ప్రాఫిట్ పైన ట్యాక్స్ ఎగ్జామ్ట్ అని ఇస్తారు క్యాపిటల్ గెయిన్ మీద. ఓకే, ఇక్కడ ఏంటంటే సేల్ కన్సిడరేషన్, నెట్ సేల్ కన్సిడరేషన్ మొత్తం పెట్టాలి. అంటే ఇప్పుడు నేను 1 crore ఇన్వెస్ట్ చేసి 1 crore ప్రాఫిట్ వస్తే 2 కోట్లు పెట్టి 2 కోట్లు వచ్చిన అమౌంట్ మొత్తం పెట్టాలన్నట్టు. ఇంకా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనాలి, వచ్చిన అమౌంట్ ప్రాఫిట్ ఒకటి గెయిన్ ఒకటి పెడితే సరిపోదు, మొత్తం అమౌంట్ పెట్టాలి, పెట్టి రెసిడెన్షియల్ ప్రాపర్టీనే కొనాలి. రెండిట్లో కామన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనాలి మీరు. ఓకే, అంటే ఇక్కడ అమ్మింది ఒకటి మారింది, అమ్మింది మారినందుకు మీకు ఎంత పెట్టాలనేది మారింది, అంటే ఏది పెట్టాలని. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మారు అనుకోండి, ఒకటి గెయిన్ పెడితే సరిపోతుంది. అదర్ దెన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మారు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మొత్తం అమౌంట్ పెట్టాలి ఎగ్జామ్షన్ రావాలంటే. అంటే దీంట్లో ఒక 50% పెడతాను సార్, ఇంకో 50% నేను వాడుకుంటాను అన్నారు అనుకోండి, గెయిన్ 50% ఇస్తాడు ప్రపోర్షనేట్. ఓకే, సగం పెడితే సగం గెయిన్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను తెలివితేటలు ఆడుతున్నాను, మీ బెనిఫిట్ తీసుకున్నాను, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొన్నాను, ఓకే, కొన్ని దాన్ని ఇమీడియట్గా ఒక 6 నెలలు అమ్మితే లాకిన్ పీరియడ్ ఉంటుంది దానికి. ఓకే, 5 years వరకు లాకిన్ అయి ఉంటుంది.
5 years లో అమ్మారు అనుకోండి మీరు, ఆ, దాన్ని మళ్ళీ మనము రివర్స్ ఇంతకు ముందు దానికి ఏదైతే tax బెనిఫిట్ pay తీసుకున్నామో ఉమ్, అది మళ్ళీ మనం పే చేయాలి. ఓకే సరే. ఇప్పుడు నేను సెక్షన్ 54F వాడుతున్నాను, నాకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గెయిన్ వచ్చింది, నేను పెట్టింది 1 crore, వచ్చింది 1 crore, 2 crores పెట్టి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటున్నాను, కానీ నా పేరు మీద ఆల్రెడీ ఒక 2 హౌస్లు ఉన్నాయి, కొనొచ్చా 3 హౌస్? అవును, దానికి కూడా లిమిటేషన్ ఉంది. మీ పేరు మీద ఒకటి ఉందనుకోండి, ఇంకొకటి కొనొచ్చు. అట్ మ్యాక్స్ సెకండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనడానికి మాత్రమే ఇస్తాడు. సెక్షన్ 54F వర్తిస్తుంది. మీ పేరు మీద ఏమీ లేవన్నా కొనొచ్చు. ఆ, అట్లా అని 2-3 ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొకటి కొనుక్కుంటా అంటే రాదు, అంటే ఇది వర్తించదు. వర్తించదు. అంటే ఇప్పుడు ఉన్న హౌస్లు 2 ఉండి నా పేరు మీద ఉంటే నేను ఫర్దర్ ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ ఫర్ ఏ లాంగ్ టర్ము, అది వచ్చిన ప్రొసీడింగ్స్తో నేను ట్యాక్స్ బెనిఫిట్ తీసుకుంటాను, ఎగ్జామ్షన్ తీసుకుంటాను, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటాను అని అనుకుంటే ఇట్స్ బెటర్ నా మనీ నేను మా వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, చేసి ఆమె పేరు మీదే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనాలి, అంతే కదా? అదే చేయాలి. బట్ ఓవరాల్ సినారియోలో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం సెక్షన్ 54 అండ్ 54F రెండూ కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొన్నప్పుడు మాత్రమే బెనిఫిట్స్ ఓన్లీ కామన్ థింగ్ అది, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొనాలి. ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీ అమ్మి దాంట్లో కూడా మళ్ళీ రెసిడెన్షియల్ కొంటే వస్తుంది, సెక్షన్ 54F వస్తుంది, కానీ అట్ ద ఎండ్ ఎప్పుడు రెసిడెన్షియల్ ప్రాపర్టీనే కొనాలి. చాలా ట్విస్ట్లు ఉంటాయి. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ కొనేవాడికి బెనిఫిట్ ఇద్దాం అనుకుంటున్నారు సార్ ఇంటెన్షనల్ గా. అది కూడా అడ్డదిడ్డంగా 10 కొంటే కాదు, ఇష్టం వచ్చిన లేనోడు ఇల్లు లేనోడు ఒకటే ఇల్లు ఉన్నోడు ఇంకోటి కొనుక్కుంటా అంటే ఇస్తాడు. కానీ సెక్షన్ 54లో ఎన్నైనా కొనొచ్చు, దానికి లిమిట్ లేదు, ఎందుకంటే సేమ్ నేచర్ అమ్మేసుకుంటున్నాం. రెసిడెన్షియల్ అమ్మే రెసిడెన్షియల్ కొంటే ఎన్నైనా కొనొచ్చు, వేరేది అమ్మే రెసిడెన్షియల్ కొంటే అట్ మ్యాక్స్ సెకండ్ ప్రాపర్టీ మాత్రమే కొనాలి. సూపర్ క్లారిటీ ఇచ్చారు సార్ సెక్షన్ 54 అండ్ 54F. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు సార్ ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలా, సేల్ కన్సిడరేషన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనేది ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అదే. 54F లో కూడా దాన్ని క్యాపిటల్ గెయిన్ అకౌంట్ లో పార్క్ చేయాలి. మళ్ళీ పార్కింగ్ కామన్ థింగ్, 2 years టైం ఇచ్చాము, ఆ 2 years మనం వాడుకోవడానికి లేదు, CGS అకౌంట్ ఓపెన్ చేయాలి, దాంట్లో అమౌంట్ వేయాలి. మరి ఎక్కడి నాలెడ్జ్ మాకుంది సార్? ఇప్పుడు నేను ప్రాపర్టీ అమ్మాను, మీ దగ్గర ఫైలింగ్ వచ్చాను, ఇప్పుడు నాదంటే మీరు చూస్తున్నారు కాబట్టి నేను ప్రతిసారి చూస్తాను, ప్రాపర్టీ అమ్మగానే వచ్చిన డబ్బులు వాడేసుకుంటాం అటు ఇటు, తర్వాత ఫైల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ కడతానంటే మళ్ళీ అబ్జెక్షన్ వస్తుంది మీ దగ్గర నుంచి. అబ్జెక్షన్ వస్తుంది కదా, మరి అప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి దాన్ని? అదే సార్, ఇంకా అవేర్నెస్ లేకపోవడం వల్ల నోటీస్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరు సార్ పర్లేదు లెట్స్ సే ఇప్పుడు మీరు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకున్నారు, పార్క్ చేయలేదు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ నోటీస్ వచ్చింది, మీరు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకున్నారు, ప్రాపర్టీలో పెట్టామంటున్నారు, ప్రాపర్టీ పేపర్లో లేకపోతే CGS రెండులో ఏదో చేయాలి కదా, 2 చేయలేని పరిస్థితులు, అమౌంట్ నా దగ్గర ఉన్నాయి సార్ బ్యాంక్లో పెడతాను ఇంకో 6 నెలలు ఆగండి అంటే అప్పుడు ఆ బెనిఫిట్ ఏదైతే క్లెయిమ్ చేస్తామో అది రివర్స్ అయిపోద్ది, దాని పెనాల్టీ కూడా పడుతుంది మనకి. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. ఇగ్నోరెన్స్ ప్రాపర్ కన్సల్టేషన్ ఉంటే చెప్తారు CA వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ప్రాపర్టీ అమ్మారు సార్, మీరైతే ఐటీ ఫైల్ చేసుకోరు, ఏదో ఒక కన్సల్టెంట్ దగ్గరికి CA దగ్గరకు కన్సల్టెంట్ దగ్గరికి అప్రోచ్ అవుతారు, ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్యూనికేట్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మీ నోటీస్ వచ్చాక అప్రోచ్ అవుతాం, ముందు ఎందుకు అవుతుంది సార్? డబ్బు వస్తుందంటే దాన్ని ఎలా వాడుకోవాలో చాలా ప్లాన్స్ ఉంటాయి మాకు ఇంట్లో, వచ్చే డబ్బుని ఎలా వాడుకోవాలో ఉంటుంది, ట్యాక్స్ కట్టడానికి ప్లాన్స్ ఉండవు. అందుకే నాకు అన్ని TDS ట్యాక్స్ రెగ్యులేట్ సోర్సే కరెక్ట్, మాకు వచ్చాక వెనుకోవడం చాలా ప్రాబ్లం అయిపోద్ది. అది కట్టేసి వచ్చింది అనుకోండి, ఉన్నది వాడేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో మాకు TDS ఉండదు కదా, NRIs కి మాత్రమే TDS మ్యూచువల్ ఫండ్స్ లో, రెసిడెంట్ ఇండియన్స్ కి మొత్తం అమౌంట్ పడిపోద్ది, తర్వాత మేము ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు పే చేస్తున్నాం. అదే ఉంది ప్రాబ్లం. అంటే ఓకే, కొంతమంది అందరూ రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళు పే చేస్తారు, కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల. రెస్పాన్సిబుల్ లేకపోవడం కాదు, మీరు అన్నట్టు అవగాహన లేకపోవడం, మోస్ట్లీ అవగాహన లేకపోవడమే సార్. కొంతమంది నెగ్లిజెన్స్లో వదిలేశారు కానీ అవగాహన చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇప్పుడు 30 lakhs యాన్యువల్ సిటీస్ ఉన్న వ్యక్తి కూడా ఈ విషయాలు ఏం తెలియదు కదా సార్, తెలియదు. సెక్షన్ 54 తెలియదు, 54F తెలియదు. చాలా మంది ఓన్లీ ఇప్పుడు ఫార్మ్ సెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఏమవుతుందంటే నాకు ఫార్మ్ సెక్షన్ పంపిస్తారు, శాలరీ అనేవి పంపిస్తారు. మేము AS లో ఈ మధ్య మాకు 2-3 years నుంచి ఈజీ అవుతుంది ఏంటంటే AS లో వచ్చేస్తుంది ప్రాపర్టీ అమ్మింది, వాళ్ళు చెప్పరు అలాగే అసలు ప్రాపర్టీ అమ్మితే కూడా ట్యాక్స్ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ అయితే ఉండాలి కదా, ప్రాపర్టీ ఎందుకు ఇన్కమ్ అవుతుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు అన్నట్టు. సో ఓన్లీ శాలరీ AS ఓపెన్ చేసి వెరిఫై చేసినప్పుడు అక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది ప్రాపర్టీ అమ్మారు, మేము మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని కాల్ చేసి అప్పుడు చెప్తారు. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా వస్తుంది, CA వాళ్ళకి, IT ఫైల్ చేసుకునే వాళ్ళకి, చేసే వాళ్ళకి ఇండైరెక్ట్ వేలో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. ప్రీవియస్గా ఈ సిస్టమ్ లేదు మనకి, 3 years బ్యాక్ ఏ సిస్టమే లేదు అసలు, క్లయింట్ చెప్పిందే వేదం, చెప్తేనే ఫైలింగ్. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ సార్ మీది. నిజంగా సార్ చాలా కాంప్లికేటెడ్, టెక్నికల్గా బాగా డెప్త్ ఉంటుంది. అండ్ మీరు అప్గ్రేడ్ అవ్వాలి అప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి కదా, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది కదా సార్, బడ్జెట్ లాగానే అప్గ్రేడ్ అవ్వాలి, మరి మారుతూ ఉంటాయి కదా. ఈ NRIs, ఫెమా, అగ్రికల్చర్ ల్యాండ్, ఈ ఎన్ని సెక్షన్స్, ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ మళ్ళీ. అవును, అన్ని ఇంటర్లింక్డ్. గ్రేట్ సార్. యాక్చువల్గా ప్రాపర్ కన్సల్టేషన్తో వెళ్ళడం బెటర్. చాలా మంది ఏంటంటే కొంచెం తెలివితేటలు వాడేసి మేము చేసేసుకుంటాము,
అంటే వాళ్ళ సొంత డిసిషన్ తీసుకుని ఉంటారు. సో కన్సల్టేషన్ ప్రిఫర్ చేయాలి బెటర్. అవును, ఏ ప్రాపర్టీ అమ్మినా మీరు అమ్మటానికి ముందే సీఎన్ కలవడం బెస్ట్, అమ్మాక కాదు. అమ్మాక కాదు, ముందే కలిగితే దాంట్లో ఏమైనా ట్యాక్స్ ప్లానింగ్ ఏమైనా ఉంటే అక్కడ కూడా బెనిఫిట్ చేయడం ఏమైనా ఉంటే గైడ్ చేయగలుగుతారు. గైడ్ చేయాలి. ఆ టీడీఎస్ కాన్సిక్వెన్సెస్ అవన్నీ అమౌంట్ నీకు ఇచ్చేసినా ఇంకా 20% మళ్ళీ నాకు బ్యాక్ ఇవ్వమంటే ఇవ్వవు కదా, ఇవ్వడు కదా, ఇవ్వరు కదా ఎన్ఆర్ఐకి. అదే ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే చేయొచ్చు. గ్రేట్ ఇన్సైట్స్ అండి సునీల్ గారు. విష్ మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. డెఫినెట్గా సార్, ఖచ్చితంగా మా క్లయింట్స్కి వస్తే ప్రతి డౌట్ మీ ద్వారా చేసే ప్రయత్నం చేస్తాం, డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్.